సో ముందుగా హరీష్ శంకర్ గారికి హార్టీ వెల్కమ్ టు ద ట్రైలర్ లాంచ్, అండ్ ఉత్తేజ్ గారికి హార్టీ వెల్కమ్, అండ్ హర్షవర్ధన్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము ఈవెంట్కి. దోచేవారెవరురా, యాక్చువల్లీ నాకు ఎప్పుడు కూడా ఈ బ్రోచేవారెవరురా కానీ ఈ పదం గుర్తు రాగానే ఆ సినిమాలోనే ఆ పాట ఆ రిధమే వస్తుందన్నమాట, దోచేవారెవరురా అన్నట్టు. సో ఇంత క్యాచీగా ఉండే టైటిల్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు తప్ప ఇంకా ఎవరు పెట్టగలుగుతారు చెప్పండి. అసలు శివనాగేశ్వరరావు గారి సినిమాలకు సంబంధించిన ఫిల్మోగ్రఫీ చూస్తే ఆయన టైటిల్సే చాలు, వెంటనే మన మొహం మీద ఒక మంచి చిరునవ్వు వచ్చేస్తుంది. అంత డిఫరెంట్గా, అంత కొత్తగా, యూనిక్గా, అంటే ఇలాంటి పదాలని కూడా టైటిల్గా పెట్టొచ్చా అని మనకే ఒక ఆసక్తి పెరిగేలాగా ఆయన టైటిల్సే ఆకట్టుకుంటాయని చెప్పాలి. అటువంటి వండర్ఫుల్ ఎవర్ గ్రీన్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు అని చెప్పాలండి. మరి అలాంటి డైరెక్టర్ నుంచి, అంటే మామూలుగా నవ్వితే ముత్యాలు రాలుతాయని అంటారు, కానీ ఆయన నవ్విస్తే మాత్రం మనీ 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 రాలుతూనే ఉంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ముందుగా శివనాగేశ్వరరావు అంకుల్కి చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అంకులే నన్ను ఈ సినిమాలో బాగా మంచి రోల్ చూపించింది. ప్రతి సీన్ని కూడా ఒకసారి అడిగారు, నేను అప్పుడు కూడా చెప్పాను, చిరంజీవి గారు, బాలయ్య గారు, ఇంకా రవితేజ గారిలా చూపిస్తే నాకు చిరంజీవి గారిలాగే కావాలన్నారు అని నేను అన్నాను. కాకపోతే చిరంజీవి గారి కంటే ఇంకా ఎక్కువగా చూపించాను నన్ను. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా ప్రణవాన్న సెట్లో మాత్రం రీల్స్ ఇంకా ఇట్లా కానీ, ఇంకా ప్రణవి అక్క ఇంకా రీల్స్ మేము మొత్తం ఫన్ ఉంటుంది మా సెట్. ఇంకా బిత్రి సత్యాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే చాలా అంటే చాలా ఫన్. నార్మల్గా సెట్లో చిన్న ఫన్నీ థింగ్స్ కూడా చేస్తాడు బిత్రి సత్యాన్న. ఇంకా మాలవిక అక్క చాలా అంటే చాలా ఫ్రెండ్లీ, అసలు ఏముండదు. ఇంకా బుడ్డు కోటేశ్వరరావు అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ నన్ను ఈ సినిమాలో పెట్టుకున్నందుకు. ఇంకా శాంసన్ అంకుల్కి కూడా, శివప్రసాద్ అన్న, ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పబోతున్నాను. పెద్ద ఫ్యాన్ సార్ నేను మీ సినిమాకి, చాలాసార్లు చూశాను సార్ ఆ మూవీ. చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఎంత స్మార్ట్ అంటే టైటిల్ మీనింగ్ అడిగితే ఎంత బాగా టైం చేశాడు, అమ్మో నీ టైమింగ్ కూడా అది అర్థమైపోయింది నాకు. థ్యాంక్ యూ. యా ప్రణతి గారు ప్లీజ్. థ్యాంక్ యూ. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే నేను ఆర్జీగా పనిచేస్తాను. ఇలా మైక్ వస్తే మాత్రం ఎక్స్టెంపోలో అలా మాట్లాడుతూనే ఉంటాను. బట్ షార్ట్ వీడియోస్ నుంచి సిల్వర్ స్క్రీన్కి తీసుకొచ్చిన, నన్ను పరిచయం చేస్తున్న శివనాగేశ్వరరావు గారికి, అలాగే నాకు అవకాశం ఇచ్చిన బొడ్డు కోటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నాను ఇప్పుడు నేను, హర్షని అలా మళ్ళీ కలుసుకునే అవకాశం ఇలా దొరికింది. అండ్ ఈ సినిమాలో అజయ్ ఘోష్ గారి పక్కన నటించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ మూవీ మీరు ఆ మాట అంటారని. సో చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. ప్రణవ, మాళవిక, రవి గారు, అలాగే సురేష్, చక్రి, ఇలా ప్రతి ఒక్కరితో స్క్రీన్లో భాగం పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా అనుకుంటున్నాను. సినిమా బాగుంటుంది, అలాగే నేను బాగా చేస్తే డెఫినెట్గా మంచి అవకాశాలు వస్తాయని, రావాలని తదాస్తు దేవతల్ని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నన్ను దీవించమని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. రీల్స్ ద్వారా చాలామంది మనసులు దోచుకున్నారు, ఇప్పుడు వెండి తెర పైన కూడా దోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జెమిని సురేష్ గారిని మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి డైరెక్టర్స్ అండ్ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, దోచేవారెవరురా సినిమా త్వరలో థియేటర్లో అందరి మనసు దోచుకోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. గుడ్ లక్. నిజానికి ఆయనే ఈ సినిమాకి తొలిసారి పాటలు రాసే, తన సినిమాకి పాటలు రాసే అవకాశాన్ని ఈ సినిమా ద్వారా నాకు కల్పించారు. బోనస్గా మా అబ్బాయిని కూడా ఇందులో అది హీరోనాలో కీలక పాత్రనాలో వారే నిర్వచించాలి. ప్రధాన పాత్రకి వాడిని తీసుకున్నారు. అందుకు ముందుగా నాకు పాటల అవకాశం ఇచ్చినందుకు, తర్వాత మా అబ్బాయికి నటుడిగా అవకాశం ఇచ్చినందుకు శివనాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అలాగే బొడ్డు కోటేశ్వరరావు గారు నిర్మాత దీనికి, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, టేస్ట్ ఉన్నవారు.
ఆ కోటేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా విజయవంతమయ్యి మా అబ్బాయికి పేరుని శివనాగేశ్వరరావు గారికి మరీ పునర్వైభవాన్ని, బొడ్డు కోటేశ్వరరావు గారికి పెట్టిన డబ్బుకి రెట్టింపు డబ్బు రావాలని నేను కోరుకుంటున్నాను. ఏం చెప్పాలి, మా అబ్బాయి వాడు దర్శకత్వ శాఖలో ఉండేవాడు. వాడికి ఇప్పటికీ కూడా దర్శకత్వం అంటేనే ఇష్టం. హరిహర వీరమల్లి సినిమాకి కృష్ణ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తుండగా ఆ కరోనా ఆ గ్యాప్లో శివనాగేశ్వరరావు గారు మీ వాడిని ఇవ్వు నాకు, నేను వాడిని యాక్టర్ చేస్తానని ఆయన పట్టుబట్టి తీసుకున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శివనాగేశ్వరరావు సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సార్. ఈ టైటిల్కి నాకు ఏదో ఒక చిన్న కనెక్షన్ ఉంది సార్. బేసికల్లీ నేను హరీష్ గారు సినిమా చేద్దాం అనుకున్నాం, దానికి ఇదే టైటిల్ పెట్టుకుందాం అనుకున్నాము, దోచేవారు ఎవర్రా. సో అప్పటి నుంచి వీ వర్ టాకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ. అండ్ నేను చిన్నగా ఉన్నప్పుడు సిసింద్రి ఫ్యాన్ సార్. ఇప్పటికీ మీ ప్యాషన్ అలానే ఉంది అంటే సంథింగ్ రియలీ ఐఎమ్ బ్లోన్ సార్. అంటే బేసికల్లీ చేస్తూ ఉంటారు, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ అయిపోతూ ఉంటారు, మీరు ఎంతోమందిని చూసి ఉంటారు, బట్ స్టిల్ మీ ప్యాషన్ టువర్డ్స్ ది మూవీ సంథింగ్ రియలీ ఐఎమ్ అమేజ్డ్. అండ్ కమింగ్ టు ప్రణవ్ గారు అండ్ మాలవిక గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ చక్రితో నేను నా సినిమాలో కూడా వర్క్ చేశాను, ఈజ్ అ గుడ్ యాక్టర్. అండ్ ఇక్కడ ట్రైలర్ కూడా లుక్స్ రియలీ ఇంట్రెస్టింగ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీరు మళ్ళీ కొడతారు సార్, మీకు మనీ బాగా రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. సో మీ అందరికీ మా ట్రైలర్ బాగా నచ్చింది ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ది చీఫ్ గెస్ట్ ఫర్ గ్రేసింగ్ us with your presence. And thanks Shiva Nageshwar Rao sir for letting me a part of this film and to let me play Lucky's role. And I hope that I am lucky for myself and not for the film. And through this film I got to work with a lot of talented actors. Ajay Ghosh garu, Bitti Sati garu, Pranavi akka, and obviously my co-actors Pranava and Chakri. So please, my movie release avutundi on March 11th. Please do watch it. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మాళవిక, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఎస్, ఉత్తేజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఎన్నో దశాబ్దాల పరిచయం శివనాగేశ్వరరావు గారితో. కదా, ఇక్కడ రండి సార్. ఈ అమ్మాయి కూడా బాగా పరిచయం మాకు. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలు. అందరికీ హాయ్, నమస్తే. డార్లింగ్ హరీష్, నాకు చాలా ఇష్టం హరీష్ అంటే. డైరెక్టర్గా ఇష్టం, యాజ్ ఎ ఫ్రెండ్ ఇష్టం, యాజ్ ఎ డార్లింగ్ ఇష్టం. పుస్తకాలు పిచ్చోడు, నాటకాలు పిచ్చోడు, అమ్మ నాన్న పిచ్చోడు, సినిమా పిచ్చోడు, వెరసి పిచ్చోడు. తర్వాత డైరెక్టర్ ప్రణీత్ గారు, హర్ష అన్న, నెక్స్ట్ రాబోయే హీరో ప్రణవ్. సో ఇది ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్లా ఫీల్ అవుతున్నాను. బికాజ్ శ్రీనివాసరావు గారు, ఆయన దగ్గర నేను అక్షరాలు నేర్చుకున్నాను. కో డైరెక్టర్ ప్లస్ ఎల్డర్ బ్రదర్ మా అందరికీ. రాము గారి దగ్గర శివ. అప్పటికే కో డైరెక్టర్ల గురించి మేము చాలా విన్నాం యాక్చువల్గా. అది తీసుకురా, ఇది తీసుకురా, ప్యాడ్ పట్టుకో, పెన్ను పట్టుకో, మేము అలా చూసాం. సూట్ కేసు నిండా అవసరం లేకపోయినా వైట్ పేపర్ బండిలు 4 ఉండాలి, 6 వెర్షన్లు ఉండాలి, స్కెచ్ పెన్నులు ఉండాలి, పెన్నులు ఉండాలి, పెన్సిల్ ఉండాలి, చాక్ పీసుల బాక్స్ ఉండాలి, క్లాప్ ఉండాలి, టేప్ రికార్డర్ ఉండాలి. ఇన్ని పట్టుకొని తిరుగుతూ ఉండాలి అసిస్టెంట్ డైరెక్టర్. సంబంధం లేదు, సాంగ్లో కూడా ఇవన్నీ పట్టుకోవాలి. కానీ నేను ఒకే ఒక్కడు కో డైరెక్టర్. మమ్మల్ని ఏమీ పని చేయనిచ్చేవాడు కాదు. క్లాప్ నేర్పాడు, ఎడిటింగ్ రిపోర్ట్ నేర్పాడు. నేను నల్లకుంటలో ఉంటానంటే కూడా నువ్వు త్వరగా వెళ్ళిపో, చాలా దూరం వెళ్ళాలి కదా అని సీన్ పేపర్స్ తనే ఫేర్ చేసేవాడు, ఎడిటింగ్ రిపోర్ట్స్ రాసేవాడు, కంటిన్యూటీ రాసేవాడు. యాజ్ ఎ కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్లు మమ్మల్ని పంపించేవాడు. సార్ సమయం అవుతుంది కాబట్టి చెప్తున్నాను సార్, నిజం సార్, మీ దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. డైరెక్టర్గా నేర్చుకున్నాం, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంత షార్ప్గా ఉండాలి, ఎంత క్రియేటివ్గా ఉండాలి, ఎంత స్పీడ్గా ఉండాలి కూడా మీ దగ్గర నేర్చుకున్నాం సార్. హరీష్ అన్న నిజం, ఆయన నిజంగా ఇప్పుడు డైరెక్టర్ చేస్తున్నారు, కానీ ఆయన్ని గోస్ట్ కో డైరెక్టర్గా పెట్టుకుంటే అన్న 50 కోట్ల సినిమాకి 5 కోట్లు కలిసి వస్తాయి. ₹1 సినిమాకి 90 లక్షలు అయిపోద్ది. 10 కోట్ల సినిమాకి 8 కోట్లలో సినిమా అవుద్ది ఆయన్ని కనుక కో డైరెక్టర్గా పెట్టుకుంటే. వాట్ ఏ ప్లానర్. ఎప్పుడు చూసినా 3 పేపర్లు ఉండేవి స్కెడ్యూల్ వేయడానికి. ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి.
గాడ్ ప్రామిస్. ఒకసారి శివ స్కెడ్యూల్ అంతా వేసాము. అమల గారు నాగార్జున కాంబినేషన్, అమల నాగార్జున జేడి కాంబినేషన్, ఇలా కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. సడన్గా అమల గారికి ఏదో సినిమా వచ్చింది, హిందీ సినిమా ఏదో వచ్చింది. ఆవిడ వెళ్ళిపోతానంటున్నది. నాగార్జున గారు, రాము గారు అందరూ షాక్. ఎలా స్కెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ అంటే భయం లేదు రాము గారు, అమల గారిని పంపించేద్దాం, ప్లాన్ బి అని స్కెడ్యూల్ తీశారు. అందులో ఓన్లీ కీస్ హై స్కూల్, జేడీ చక్రవర్తి, నాగార్జున ఇలాంటి సీన్లన్నీ ఉన్నాయి. షెడ్యూల్ జరిగిపోయింది. హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా మామూలు ప్లానర్ కాదు. అండ్ శివ ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో, మనల్ని అందరినీ పిచ్చివాళ్ళని చేసిందో తెలుసు. అలాంటి ట్రెండ్ శివ క్రియేట్ చేస్తే రాము గారు లాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల దగ్గర కోరికగా చేసి అటువైపు వెళ్లకుండా తన దాన్ని నమ్ముకొని, తనకు తెలిసిన విద్యను నమ్ముకొని, కామెడీని నమ్ముకొని, ఒక సెంటిమెంట్ నేపథ్యంగా ఎన్నో కామెడీల సినిమాస్ తీసి తనదైన ఒక పంథాన్ని ఏర్పరచుకొని మనీ కానివ్వండి, 1/2 కానివ్వండి, నాయనమ్మ కానివ్వండి, శిశింద్రి కానివ్వండి, ఒక సెంటిమెంట్ నేపథ్యంగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎంత థ్రిల్లర్ క్రైమ్ ఎలా వెళుతున్నా కూడా నాకు కథ తెలుసు. ఒక ఇన్డెప్త్ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఆల్మోస్ట్ టీయర్స్ రాని ప్రేక్షకుడు ఉంటుంది ఈ సినిమాలో. ఆల్మోస్ట్ అయ్యో ఏమవుద్ది అనుకున్నట్టుగా వెళుతూ ఉంటుంది. బట్ ఒక క్రైమ్ ఎలిమెంట్తో, ఒక థ్రిల్లర్ ఎలిమెంట్తో సినిమా వెళుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, ఈ సినిమాకి ముఖ్య అతిథిగా వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేసిన హరీష్ శంకర్ గారికి, మా హర్ష అన్న అనొచ్చు, తమ్ముడు అనొచ్చు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నేను సినిమాకి ఎక్కాలని కోరుకున్నోళ్ళు ఆయన ఒక ఆయన, అట్టనే నీల్ గారు. ఇక నేను గురించి చెప్పాలంటే ఏముందలేండి, అసలు ఇప్పుడు దాకా ఉత్తేజ్ గారు ముక్కుసూటి మనిషి ఉన్నది ఉన్నట్టు. నేను సరే చెప్పచ్చుకూడదు నాకే అర్థం కాదు. తెలుగు అది ఉంటుంది విశ్వవిద్యాలయంలో ఒక నాటకం చేసేటప్పుడు మీరు ఒక మాట అన్నారు, నన్ను గుర్తుందో లేదు, కొడతావు వస్తుందని అన్నారు. ఇట్లా థ్యాంక్ యూ స్వామి, అందరూ ఆశీర్వాదం. ఏమంటే నేను స్టార్ని కాదు, చైతన్య ప్రసాద్ గారు, ఆ మాట మీరు వెనక్కి తీసుకోవాలా. నేను ఓన్లీ నటుడినే, స్టార్ అంటే ఏమో నాయన ఆడాడో వ్యవహారం కానీ. కాబట్టి ఈయనకి నాకు పెద్ద తగాదా, శివనాగేశ్వరరావు గారికి నాకు. ఇదేంది స్వామి నన్ను డ్యూల్ రూల్ ఏంది వ్యవహారం ఏంటంటే ఒకటే ఒక్క మాట అండి, నా మీద నాకు నమ్మకం ఉంది, నన్ను నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను, చెయ్యి. ఒక విచిత్రమైన కథ, చాలా బాగుంటుంది. రేపు 11వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకులందరూ కూడా ఇంటిల్లి పాది కలిసి కూర్చొని చూసే సినిమా అండి ఇదే. కాబట్టి ఈ సినిమాని విజయవంతం చేసి ఆ పిల్లోడు ప్రణవ్ చైతన్య అన్న వాళ్ళ పిల్లోడు, అది ఆమె ఉంది అమెరికా నుంచి వచ్చిన ఆమె, ఏంది ఈమెంది మలయాళం, ఆమె ఈ పేరు నీ పేరు మాళవిక. ఇక నా బొడ్డోడు అందరూ ఉన్నారు. ఇక అంటే మా హీరో ఉన్నాడు జమిని కిరణ్ అంటున్నా, జమిని సురేష్, అందరు కూడా బాగా చేశారండి. ఇంకో గొప్ప విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో నేను డబల్ రోలు డ్యూయెట్ ఆ ఎమ్మితో, ప్రణవి గారితో, ప్రణీత్ గారితో డ్యూయెట్. చాలా విచిత్రాలు ఉండి చాలా ఎంటర్టైన్మెంట్ అండి, అసలు చాలా వినోదం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటూ మీడియా ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా హరీష్ గారికి, హర్ష గారికి, అబ్బాయి నీల్కి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరీష్ శంకర్ గారికి ఫస్ట్ సార్ మీకు ఒకటి చెప్పాలి. ఎందుకంటే మీకు నాకు చిన్న సిమిలారిటీస్. మీరు రాము గారి సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అయ్యారు. నేను రాము గారి సినిమా వంగవీటి ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను ఇండస్ట్రీకి. మీరు కళ్యాణ్ గారితో డైరెక్టర్ హోదాలో పనిచేశారు, నేను కళ్యాణ్ గారితో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. అన్నిటికంటే ఇంకో పెద్ద సిమిలారిటీ ఉంది సార్. బిహెచ్ఎల్ రోడ్ల మీద మీ అభిమాన నటుడి షూటింగ్ చూడడానికి మీరు ఎలా ఎగబడ్డారు అని మీరు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు విని, ఎప్పుడన్నా డల్గా ఉన్నప్పుడు ఏదో చేసేద్దాం అనుకుంటాం, ఇండస్ట్రీలో చేయగలుగుతాం ఏమన్నా అని అనుకున్న టైంలో మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ సార్ మాకు. ఆయన ఇవాళ అదే అభిమాన నటుడు కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి హిట్ కొట్టారంటే మనం వెళ్ళొచ్చు. ఆ జర్నీ ఉంది చూసారు సార్ మీది, అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది సార్, వెరీ ఇన్స్పైరింగ్. అండ్ మళ్ళీ ఇంకో చీఫ్ గెస్ట్గా వచ్చిన హర్షవర్ధన్ గారు, ఈ సినిమాకి నన్ను సిఫార్సు చేసింది హర్ష గారే. ఈయనతో నేను ఒక సినిమాలో ఒక చిన్న వేషం వేశాను, లేదు నువ్వు
యాక్టర్గా బాగుంటామని చెప్పి నన్ను లైన్ ప్రొడ్యూసర్ శ్యామ్ గారి ద్వారా శివనాగేశ్వరరావు గారు పరిచయం చేసి ఈ సినిమాలో నేను హీరో అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ హర్ష గారు. అలాగే ఉత్తేజ్ గారు, సినిమా హాఫ్వే షూటింగ్ అయిపోయిన తర్వాత శివనాగేశ్వరరావు గారు ఒక కీలకమైన షెడ్యూల్ చేస్తున్నాం మనం ఇప్పుడు, ఊరికే వెళ్ళి ఉత్తేజ్ గారిని కలు అని చెప్పారు. ఎందుకు సగం సినిమా అయిపోయింది సార్, ఏంటి నా యాక్టింగ్ నచ్చలేదంటే ఊరికే వెళ్ళి కలిసిరా కబుర్లు చెప్పిరా అన్నారు. నేను స్క్రిప్ట్ పేపర్లు పట్టుకుని సీరియస్గా వెళ్ళిపోయాను. ఆయన యాక్టింగ్ స్కూల్ ఉంది, ఇప్పుడు యాక్టింగ్ నేర్పిస్తారు, ఫ్రెష్గా నేర్చుకుందని మొత్తం అరేంజ్ చేసి వెళ్ళి చూస్తే ఆయన ఏం యాక్టింగ్ చెప్పాల నాకు. ఆయన ఊరికే నీకేమి ఇష్టం, నీకేమి ఇది అని నాతో ఒక 2-3 hours మాట్లాడారు. వరుసగా 2 రోజులు వెళ్ళి కలిశాను. కానీ సార్ మీతో మాట్లాడిన టైంలో యాక్టింగ్ మీద నాకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చారు సార్ మీరు, నాకు దాని మీద రెస్పెక్ట్ పెంచారు. అది నాకు డెఫినెట్గా పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడింది. దానికి శివనాగేశ్వర గారికి థ్యాంక్స్. అర్థం కాలేదు అంటే శివనాగేశ్వర గారి గురించి మీరు చెప్పిన విషయాలు అవన్నీ ఇంకా నేనేం చెప్తాను అనుకున్నా, కానీ ఉత్తేజ్ అన్న కాదు తమ్ముడు, అన్నాడు ఆయన తమ్ముడే, ఇదే ఫ్లోలో కరెక్ట్ చేసేస్తాను. మన అజయ్ ఘోష్ గారు అన్న అనాలా తమ్ముడు అనాలా బాబాయ్ అనండి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా చిన్నోళ్ళు అనుకుంటా, నేను అన్ననే. ఓకే సో ప్రతి ఒక్కళ్ళు ఒక టాక్ టైం తీసుకుంటారు. నాకేమనిపించిందంటే నా టాక్ టైం కూడా ఆయనే తీసుకుని మాట్లాడితే బాగుంది అనిపించింది. ఈ ప్రవాహం ఆగపోతే బాగుంది అనిపించింది. అంత మంచి విషయాలు చెప్పారు. ఒక అతిథిగా పిలిచిన కారణంగా ఇక్కడికి ఆ పర్టికులర్ సినిమా గురించి మెచ్చుకోవటం, గుడ్ విషెస్ చెప్పడం అన్నది అందరూ చేసే పనే. కానీ గురు సమానులు శివనాగేశ్వర గారి గురించి మాట్లాడడానికి చాలా ఇష్టపడతాను నేను. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. ఆయన గురించి ఏమైనా మాట్లాడాలంటే మొహాలా పెట్టి ఆయన బాగుండాలి అని కోరుకోవడం తప్ప సమయానికి గుర్తురావు. కానీ ఇవాళ వారి గురించి తెలిసిన విషయాలు వింటూ ఉంటే అది ఎంత గొప్పగా అనిపించిందంటే, మరి మంచిగా చెడు నేను ఒక సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అనుభవంలోకి వచ్చాయి మెల్లగా. నేను చూసి డైరెక్షన్ అని చాలా ఈజీ కదా, ఎవరో రాస్తారు అంటే రాసుకునే కెపాసిటీ ఉంటే ఇంకా ఈజీ, ఇంకో వాళ్ళ మీద డిపెండ్ కూడా ఒకళ్ళు వాళ్ళే రాసేసుకుంటారు. యాక్షన్ కట్ చెప్పే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అది తీసుకుంటే మంచి యాక్టర్స్ ఉంటే అయిపోతుంది కదా, ఏముంది అది బాగుంది కదా అనుకునేవాడిని. కానీ దిగిన తర్వాత తెలుస్తుంది, ఒక సినిమా చేసిన తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసే డైరెక్టర్ కూడా పాదాబంధనం చెప్పాలన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఇప్పుడు గుర్తు చేశాడు నాకు, దీనికి పిక్చర్ని ఇండ్యూస్ చేసింది ఏనన్న విషయం నాకు తెలీదు, మర్చిపోయాను పూర్తిగా. మంచిదే అయింది, అవకాశం దొరికింది కాబట్టి. దొరకకుండా ఆ ఫైల్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్యాడ్లు పక్కన పడి తిరుగుతున్నాడు అనుకోండి స్టూడియోల చుట్టూ. అసలు ఏమవుతుందంటే చాలా మటుకు సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బయటికి చెప్పరు, ఒప్పుకోరు. కానీ అందరికీ నటుడు కూడా కాదండి, హీరోనే అవ్వాలంటుంది. కానీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అన్న విలన్ వేషం ఇయ్యన్న అంటే అదేదో చాలా చిన్నదన్నట్టు, దానికి పెద్ద కష్టపడక్కర్లేదు అన్నట్టు మొదలు పెడతారు. తర్వాత వాళ్ళకు ఉండే ఉద్దేశం అది. అలాగే కొంచెం ఎర్రగా పొరుగున్నాను చూస్తే బిస్కెట్ వేయాలనిపిస్తుంది. హీరో లాగా ఉన్నాయా ట్రై చేయి అంటే నిజంగా చేస్తాడని నేను అనుకోలే. అందరికీ ధన్యవాదాలండి. ముందుగా నా తల్లిదండ్రులకి నమస్కారాలు చేసుకుంటూ, నా గురువు గారికి ప్రణామాలు చేసుకుంటూ, మీ అందరి ముందు మీ శ్రీవాణి. మా గురువు గారు శ్రీ తల్లావజ్జుల సుందరం గారికి శ్రీ శివనాగేశ్వరరావు గారు చాలా ఆప్తమిత్రులు. అలా నాకు ఈ అవకాశం వచ్చింది. వారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నా పాత మిత్రులందరినీ కూడా కలిశాను ఈ శుభ సందర్భంగా. థ్యాంక్ యూ. ఓకే. అండ్ ప్రణవ్ అండ్ మాళవిక అండ్ అజయ్ గారు అండ్ శివనాగేశ్వరరావు గారు అందరికీ శుభాకాంక్షలు అండ్ శుభాభినందనలు. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే ఇండస్ట్రీ మిత్రులు ఉత్తేజ్ గారు, హర్ష గారు, పూరి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మా గురుగారు పూరి గారు ఒక ఇంటర్వ్యూలో, పోకిరి అయిపోయిన తర్వాత అనుకుంటా, ప్రతి హీరోలో ఒక డైరెక్టర్ ఉంటాడు, ప్రతి డైరెక్టర్లో హీరో ఉంటాడు, వీళ్ళలోంచి వాడు వాళ్ళలోంచి వీడు బయటికి రాకూడదు అని చెప్పారు. యాక్చువల్గా బేసిక్గా పూరి గారు చెప్పండి, నాకు బాగా గుర్తు ఇంటర్వ్యూలో చెప్పారు. శివనాగేశ్వరరావు గారు గురించి క్లైమాక్స్లో మాట్లాడుకుందాం. యాక్చువల్గా హర్ష గారు మీరు ఎక్కడో అంటే నెక్స్ట్ 10 నెలలు చాలా క్రూషల్ నాకు అని నేను ఫ్యూచర్ ఆలోచిస్తుంటే మీరు నన్ను 15 ఏళ్ళు ఆల్మోస్ట్ వెనక్కి తీసుకెళ్ళారు. హర్ష గారు బిజీగా ఉన్నాను, వెలుగుతున్నాను అన్నారు, అవి చాలా తక్కువ పదాలు. హర్ష గారు వాజ్ మెగాస్టార్ ఆఫ్
ఆ రోజుల్లో హర్ష గారి దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ హర్ష గారి దగ్గర ఫోటోలు దిగిన రోజులు ఉన్నాయి. హర్ష గారు కనబడితే చాలు అన్న రోజులు ఉన్నాయి ఆ టైంలో. ఒకటి కాదు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ఈవెన్ మ్యూజిక్ కూడా చేసేవాళ్ళు. ఆయనకి ఇళయరాజా గారు అంటే పిచ్చి. ఒక కీబోర్డ్ పెట్టుకొని మ్యూజిక్ కూడా చేసేవాళ్ళు. నాకు బాగా గుర్తు, ఆయనకి ఫస్ట్ రెమ్యునరేషన్ టీవీలో రాగానే ఆయన ఫస్ట్ కొనుక్కుంది కీబోర్డ్ కొనుక్కున్నాను. అన్నీ గుర్తున్నాయి సార్. అంటే హీరో ప్రణవ్ చంద్రకి చెప్పాలనుకుంటున్నా. అంటే డోంట్ ఇట్ యాజ్ అ సజెషన్, ఇట్స్ అన్ ఒపీనియన్. మీరు కూర్చొని పర్లేదు, క్లాస్ కాదు. ఏంటంటే నేను మిరపకాయ అయిపోయిన తర్వాత, అంటే మీరు గబ్బర్ సింగ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తున్నాను. చాలాసార్లు చెప్పాలనుకున్నాను, బట్ ఇప్పుడు మీ ద్వారా నాకు మంచి సందర్భం దొరికింది. మిరపకాయ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇస్తారంటే బయలుదేరా. అతను కథ చెప్పడానికి, కథ రాసుకొని ఆ కథ చెప్పడానికి బయలుదేరా. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చింది. నేను ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఇలా కళ్యాణ్ గారు పిలిచారు అంటే, ఆ ప్రొడ్యూసర్ అయ్యే ముందు ఆ సినిమా చేసుకుంటారు, తర్వాత ఇంకా నాకు బాగుంటుంది అన్నాడు. సో అలాగా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళా. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ సినిమాలో అవకాశం వచ్చిందని, మనం సినిమా చూస్ చేసుకోమండి. ఇప్పుడు నేను బాహుబలి తీయాలంటే, ట్రిపుల్ ఆర్ తీయాలంటే నేను తీసుకోలేను. సో అలాగే గబ్బర్ సింగ్ నేను చూస్ చేసుకోలేదు, గబ్బర్ సింగ్ నన్ను చూస్ చేసుకుంది. సినిమా విల్ ఫైండ్ యూ. సినిమా మీద అదే పిచ్చితో అదే ప్యాషన్తో ఉన్న వాళ్ళని సినిమానే సినిమానే ఎత్తుకుంటుంది. నేను ఈ సినిమా చేయాలని డిసైడ్ అయితే సినిమా దగ్గర రానివ్వదండి. ఎంతో కొంత ఏదో జన్మలో మనం చేసుకున్న పుణ్యం అవ్వచ్చు, సినిమా మీద మా ఉత్తేజం చెప్పినట్టు మన పిచ్చి అవ్వచ్చు. కెమెరాను నమ్ముకొని, థియేటర్లు నమ్ముకొని, ఆ కెమెరా చుట్టూ ఆ థియేటర్ల చుట్టూ చేరిన వాళ్ళందరే ఇవాళ స్టేజ్లు ఎక్కుతారు. సినిమా ఇండస్ట్రీకి రావాలంటే సినిమా మనల్ని చూస్ చేసుకుంటుంది, మనం సినిమా చూస్ చేసుకుంటే కుదరదండి. సో ఈ సినిమా మిమ్మల్ని చూస్ చేసుకుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ చైతన్య ప్రసాద్ గారు, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. మంచి సంస్కారంతో ఉన్న అబ్బాయి మీ దగ్గర ఉన్నాడు. సో ఒక హీరోకి అది చాలా ఇంపార్టెంట్ అండ్ హీ హ్యాజ్ ఇట్. అండ్ చాలా బాగా మాట్లాడాడు. అబ్బాయి నీ వాచకం చాలా బాగుంది. ఫస్ట్ ముందు హీరో అవ్వడానికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీ భాష, నీ ఉచ్చారణ, నీ వాచకం చాలా చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉందని నీకు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ ప్రణతి గారికి, ప్రణవ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎంతమంది ప్రాతో ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళందరికీ, ప్రణీత్, ప్రాతో మొదలైన వాళ్ళు ఎంతమంది ఉంటే అందరికీ ఆల్ ది బెస్ట్. అజయ్ ఘోష్ గారు, నేను ఇందాక చెప్పినట్టు మీరు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మీరు ఏదో అదృష్టవంతులనో మీకు ఏదో డ్రామాలు వేసాను కాదు. స్టేజ్ మీద ఎంతమంది కష్టపడుతున్నారో నాకు తెలుసు. నేను థియేటర్ చేసి వచ్చిన వాడిని. మీ అదృష్టం వల్ల ఇక్కడ ఉన్నారని నేను అనుకోవట్లేదండి. డెఫినెట్గా మీ టాలెంట్ అని నేను చెప్పవలసిన లేదు. బట్ ఆ మాటకు వస్తే మీలాంటి నటుల ద్వారా కూడా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. మీరు ఇలాగ 2-3 ఆడియో ఫంక్షన్లో మాట్లాడినప్పుడు మరి అంత మాట అన్నారు ఏంటి సార్, నేను మీ సినిమాలో పెట్టుకోలేను 2-3 సార్లు మీరు జోక్ వేశారు. నిజంగా చెప్తాను సార్, మీ స్థాయికి తగ్గట్టుగా పాత్ర రాసిన రోజు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను. ఇంకా ఇంకోళ్ళ దగ్గర కూడా వెళ్ళాను. నేను పెద్ద పెద్ద ఆర్టిస్టులతో, స్టేజ్ ఆర్టిస్టులతో పనిచేయడానికి నాకు చిన్న గిల్ట్ ఫీలింగ్ ఎందుకు ఉంటుందంటే, నా సినిమాలో ఎక్కువ హీరోయిజం ఉంటుంది, హీరో ఫుటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఆర్టిస్టులను పెట్టుకుని చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి నాకేదో వాళ్ళతో పనిచేయాలన్న ఒక దుర్రతో వాళ్ళని అవమానించడం నాకు ఇష్టం లేక, నేను పిలవగానే హర్ష గారు గబ్బర్ సింగ్లో వచ్చి ఒక చిన్న రోల్ చేశాను. నాకు హర్ష గారితో ఆ చిన్న క్యారెక్టర్ చేంజ్ నాకు ఇష్టం లేదు. ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన లాంగ్వేజ్ నాకు చాలా ఇష్టం. కోడైటర్ చేసిన పాపానికి కళ్యాణ్ గారు డేట్ మిస్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు పిలవండి అంటే చిన్న కామెడీ క్యారెక్టర్ ఆ ఒక్క సెకండ్లో కూడా ఆయన అద్భుతంగా చేశారు. హర్ష గారు మీకు లైఫ్ లాంగ్ నిలబడి ఉంటాను. ఎందుకంటే మీ స్థాయి పాత్ర కాదు అది, అయినా మీరు వచ్చి చేశారు. అందుకు నేను మళ్ళీ సభాముఖంగా ఎప్పుడు నాకు సందర్భం దొరకలేదు. సో ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. అలాగే అజయ్ ఘోష్ గారు కానీ ఏ ఆర్టిస్ట్ అయినా సరే, నేను కోట గారితో చేసినప్పుడు లాస్ట్ సినిమా అంటే నా లాస్ట్ సినిమాలో ఆయనతో వర్క్ చేసినప్పుడు 5-6 రోజులు ఆయనకి యాక్టర్ అయిపోయింది. అదేంట్రా అయిపోయింది అంటారు ఏంటి అని ఆయన ఫోన్ చేశాడు. బాబాయ్ నాకు నీతో పనిచేయాలని ఉంటుంది కదా, అందుకే చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు అన్నానంటే ఆయన కొంచెం ఫీల్ అయ్యారు. కానీ అక్కడ నా స్వార్థం గురించి పెద్ద ఆర్టిస్టులని అలా చిన్న చిన్న వాటికి పిలవద్దని కేవలం అదే ఒక ఆ సంస్కారం పాటించబట్టే మిమ్మల్ని పిలవాలి సార్. అంతకుమించి మీ నటన మీద కానీ మీ టాలెంట్ మీద కానీ నాకు 0.1% కూడా డౌట్ లేదు. అండ్ మీరు పుష్ప లాంటి సినిమా చేసి కూడా మళ్ళీ ఇలాంటి ఒక చిన్న వెరైటీగా కామెడీ ఆర్టిస్ట్గా ఇక్కడ చేయడం, ఇలాంటి ఒక డబుల్ రోల్ సరదాగా ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా చాలా ఇది చాలామంది నటులు కూడా నేర్చుకోవాలి. ఒక సినిమాలో ఒక మంచి బ్రేక్ రాగానే వాళ్ళు నన్ను దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి కలిసినప్పుడు, సార్ ఇంకా నేను సినిమాలు చేయొద్దు అనుకుంటున్నాను సార్, మంచి క్యారెక్టర్ వస్తేనే చేస్తున్నాను మాట్లాడతారు ఇమీడియట్గా. ఏది మంచి ఏది చెడని మనం చెప్పం, ప్రేక్షకులు చెప్తారు.
ఇఫ్ యూ లవ్ కెమెరా ప్లీజ్ ట్రై టు బీ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఎవ్రీ డే. ప్రతిరోజు నేను కెమెరా ముందు నిలబడాలని కోరుకోవాలి తప్ప కెమెరా ముందు నిలబడ్డ ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని కూడా అది అడ్జస్ట్ అవుతుంది డెఫినెట్గా. మీకు యాక్టింగే ఇష్టం. సరే, నేను చాలామందికి అది చెప్తాను. నేను సినిమా ఇండస్ట్రీలో వచ్చింది నా ప్యాషన్, నేను రాసుకోవడం తీసుకోవడం ఇది నాకు ఇష్టం. సో నేను అనుకున్న పని చేస్తాను కాబట్టి నేను వెళ్ళి మార్కెటింగ్ చేయడం, నేను వెళ్ళి లెక్చర్ బజో, నేను వెళ్ళి ఇంకో పని చేయట్లా. నేను అనుకున్న పని చేయడమే సక్సెస్. ఇది మీకు నచ్చింది అనుకోండి, అది బోనస్. మన ప్రయత్నం అంతా సక్సెస్ గురించి ఉండాలి తప్ప బోనస్ గురించి ఉండకూడదు డెఫినెట్గా. సో చిన్నాశ్వర్ గారి గురించి చెప్పాలి. ఫేస్బుక్లో మాట్లాడుకున్నా, ఫోన్లో మాట్లాడుకున్నా, ఎప్పుడు మాట్లాడుకున్నా ఆయన సినిమా గురించే మాట్లాడతారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా ఇష్టం. రాంగోళ గారి దగ్గర నేను కూడా పనిచేశానంటే ఆయన ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేయకపోయినా నాకు అవకాశం ఇచ్చారు. ఆయనతో మాట్లాడితేనే చాలా స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అంత పవర్ఫుల్ పర్సన్ ఆయనతో గంట మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ బయటకు వస్తారు. మనిషిని అంత స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆయన. సో ఆ షాక్లో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అలాంటిది ఆయన దగ్గర పనిచేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి వచ్చి ఒక కొత్త టైమింగ్ పట్టుకొని కొత్తగా తరహాలో అప్పటివరకు చాలా లౌడ్గా ఉన్న బ్రహ్మానందం గారిని ఒక కొత్త తరహాలో ప్రజెంట్ చేయడం, ఇవన్నీ శివనాగేశ్వర గారి ఒరిజినల్ విషయాలు ఇవన్నీ. ఆ విషయంలో శివనాగేశ్వర గారు ఆల్వేస్ ట్రెండ్ సెటర్. సినిమా తప్ప ఆయనకు ఇంకో విషయం తెలియదు. అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన గురించి ఇండస్ట్రీలో చాలా పాపులర్ జోక్ ఉంది. ఒక యాక్టర్ ఆయన్ని అవకాశం కోసం వచ్చి, సార్ ఏదైనా ఛాన్స్ ఇవ్వండి నాకు, నేను స్టేజ్ మీద ఎరగొట్టేస్తాను సార్, స్టేజ్ మీద చాలా పెద్ద యాక్టర్ నేను అన్నాడంట. అంటే ఈయన ఊరికే బాబు ప్రతి షాట్కి స్టేజ్ ఎక్కడ కడతాం మేము అన్నాడంటే. ఈయన అలాంటి స్పాంటేనిటీ ఉన్న శివనాగేశ్వర గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ సినిమా హౌస్ఫుల్ కూడా అలాగే పెట్టారు. ఎప్పుడు చూసినా ఎన్ని రోజులైనా సరే థియేటర్ ముందు హౌస్ఫుల్ అని బోర్డు ఉంటుందని చెప్పారు. అలాంటి సెన్స్ ఆఫ్ వ్యక్తి శివనాగేశ్వర గారు. అండ్ అన్న ఉత్తేజ్ నేను చాలాసార్లు చెప్పాలనుకున్నాను, మన ఇద్దరం ఫంక్షన్లో కలవలేదు ఈ మధ్య. ఉత్తేజ్ గారు మన మేము ఏటీఎం సిరీస్ చేసినప్పుడు ఒక 3-4 మా ఆర్టిస్టులు చాలా ఫాస్ట్గా చాలా బాగా చేస్తున్నారు. చేసినప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఎడిట్ చూసి చాలా బాగా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అంటే మేము ఉత్తేజ్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యామని చెప్పారు. అన్న ఇప్పుడున్న పరిస్థితులలో నీలాంటి వాడు అంటే దాంట్లో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నిజంగా నాకు ఐడియా లేదు. డెఫినెట్గా ఇట్స్ సర్వీస్ టు ఇండస్ట్రీ. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ డూయింగ్ ఇట్. నా దగ్గరికి వచ్చిన చాలా మందికి నేను ఇప్పుడు వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఉత్తేజ్ గారి దగ్గరికి వెళ్ళండి, మయూకాలో జాయిన్ అవ్వండి చెప్తున్నాను నేను. అండ్ డైరెక్టర్లు అందరి పని అంటే నీ కష్టం వల్ల మేము సెట్లో కష్టపడట్లా, మా పని సులువు చేసినందుకు నీకు 100 నమస్కారాలన్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ. అండ్ అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పిలవండి, మీ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు రాలేదు, మేము పాండమిక్లో మీరు బిజీ అయిపోయారు. సో ఐ వాంట్ టు కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఆల్ యూర్ స్టూడెంట్స్. శివనాగేశ్వర గారికి ఈ సినిమా, అలాగే ప్రొడ్యూసర్ బొడ్డు కోటేశ్వరరావు గారికి, ఆయన ఏ ముక్తానో బొడ్డు అని పెట్టాడు, ఈయన ఆయన బొడ్డు కోసి ప్రొడ్యూసర్ చేశాడు. సో మీ అందరికీ మరొక సినిమా తీసేటప్పుడు ఈ సినిమాతో పాటు ఈ సినిమా లాభాలతో ఇమీడియట్గా ఇంకో సినిమా స్టార్ట్ చేసే అంత లాభాలు మీకు అందరికీ రావాలని కోరుకుంటూ మరొక్కసారి టీం అందరికీ, అలాగే ప్లీజ్ మీడియా మిత్రులందరికీ ఒకసారి ఇలాంటి సినిమాలకి ఎక్కువ మీ ప్రమోషన్ అవసరం, మీరు ఎక్కువగా ఈ సినిమాని ప్రమోట్ చేయాలని స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మంజుష గారు, యశ్ చోప్రా గారు 70 ఏళ్ల వయసులో ఆల్మోస్ట్ 60+ తర్వాత దిల్తో పగలే సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారండి. సో జనరేషను వయస్సుతో సంబంధం లేని ఏకైక ఫీల్డ్ సినిమా ఇండస్ట్రీ అండి, గుర్తుపెట్టుకోండి. సో వి నెవర్ స్పీక్ అబౌట్ జనరేషన్. మనం ఈ రోజుకి మాయాబతో చూడండి, మీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఈ రోజుకి సాగర సంగమం చూడండి, ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు. అదేంటి అప్పుడు తీసిన సినిమా కదా ఇప్పుడు ఎందుకు బోర్ కొట్టలేదు అంటే, లేదండి సినిమా మనుషులు శాస్త్రం కాదు, సినిమాలు శాస్త్రం. సో శివనాగేశ్వర గారు ఆ జనరేషన్ ఈ జనరేషన్ ఏం లేదు, ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈ జనరేషన్ ఉన్న మాకే లేదు. సో డెఫినెట్గా సినిమా అనేది జనరేషన్స్కి టైంకి అతీతం. ఒక సినిమా చూస్తే టైం ఎంతైనా కూడా తెలియదు మనకు ఒక్కొక్కసారి. సో ఆ పవర్ ఒక సినిమాకే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరి మిత్రులు కలవడం, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు మాట్లాడితే విందాం శివనాగేశ్వర గారు ప్లీజ్. ఇక్కడే ఉండాలి. నాకు కొంచెం స్టేజ్ ఫియర్, నువ్వు నా పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా. మార్చి 11న దోచేవారెవరా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఏమైనా అర్థం కాకపోతే ఎందుకు అర్థం కాదని చెప్పి మళ్ళీ రెండోసారి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అర్థమయ్యేలాగా తీశాను. అదే బాగుంటే మళ్ళీ చూడమని చెప్పాలి. అవును, థ్యాంక్ యూ. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ, తర్వాత విచ్చేసిన అతిథులకి, గెస్టులకి,
అంటే జనరల్గా ఏంటంటే మనకి చాలా ఫంక్షన్లో మొక్కుబడిగా వస్తుంటారు గెస్టులు పిలుస్తుంటే. నేను చాలా నాకు కావాల్సిన వాళ్ళని, నన్ను బాగా ఇష్టపడి ప్రేమించే వాళ్ళని మాత్రమే ఇక్కడ నేను అడిగాను. హరీష్ని అలా అడిగాను, మీ ఇష్టం 20 నుంచి 25 లోపు ఎప్పుడైనా ఒకరోజు కావాలంటే మీ ఇష్టం అండి, ఒక్కరోజు ముందు చెప్పండి చాలు అన్నారు ఆయన. అలాగే ఉత్తేజ, అలాగే హర్ష, అందరు నన్ను ఇష్టపడేవాళ్ళు, నేను ఇష్టపడేవాళ్ళు కూడా. తర్వాత హర్షలో ఒక మంచి రచయిత, నటుడు, దర్శకుడు. అతని టైమింగ్ నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని నేను అతను విడిగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఇష్టపడతాను. తర్వాత మా ఉత్తేజ్ నాకు తమ్ముడు లాంటి వాడు. అంటే నేను రావు గారులు టైం నుంచి, అంటే రామ్ గోపాలవరంతో నేను జాయిన్ అవ్వక ముందు నుంచి నాకు ఉత్తేజ్ తెలుసు. నల్లకొండ నుంచి వచ్చేవాడు. అప్పటికి ఇప్పటికీ నా పట్ల అతని ప్రేమ అలాగే ఉంది. తర్వాత ప్రణవాన్ని తన దగ్గరికి పంపించాను ఊరికే, అంటే యాక్టింగ్ నేర్పడం కాదు, బిహేవ్ చేయడం. అంటే సీన్లో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ మదర్ ఏంటి, ఇదేంటి, ఆ సీన్ తాలూకు కంటెంట్ ఎలా యాక్ట్ చేస్తే బాగుంటుందో చెప్పాడు ఆయన. దానివల్ల నాకు ప్రణవాలో ఇంకొంచెం బెటర్ ఇది చేయగలిగాడు ఆ రోజు గోవాలో. సో ఇక హరీష్ శంకర్ గురించి చెప్పాలంటే, మేమిద్దరం జైలు మేట్స్. ఏ జైలు సార్? జైల్లో ఉన్నాం 3 రోజులు. చెంచల్గూడ జైల్లో 3 రోజులు ఉన్నాం. ఇదేదో మనం తెలుసుకోవాల్సిన స్టోరీ లాగుంది. అవును, నిజమే, ఇది అబద్ధం కాదు, నిజమండి. జైల్లో కలిసాం మేము. అలా కాదు, నేను అంటే హరీష్ని ఎంత ఇష్టపడతానంటే, రామ్ గోపాల్ వర్మ ఒక మనిషిని సెలెక్ట్ చేసి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు అంటే ఆయనకి 5 నిమిషాల్లోనే సెలెక్ట్ చేస్తాడు. ఒక 10 రోజులు 20 రోజులు పట్టదు ఆయనకి. చాలామంది నిర్మాతలు ఒక 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు అలా తిరిగి సెలెక్ట్ చేస్తారు. తను ఒక నిమిషంలోనే సెలెక్ట్ చేస్తాడు రాము. అలా తనకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. అది సినిమా షాక్. అది ఇప్పుడు ఈ చెంచల్గూడలో 3 రోజులు మేము కలిసి ఉంది ఏంటంటే, నేను రెగ్యులర్గా రవితేజని కలవడానికి వెళ్ళేవాడిని షూటింగ్ లొకేషన్కి. అది చెంచల్గూడ జైల్లో షూటింగ్ తను చేస్తున్నాడు. చెంచల్గూడ జైల్లో షూటింగ్ చేస్తున్నాడు. 3 రోజులు కంటిన్యూస్గా వెళ్ళాను నేను. ఒకరోజు నా దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడు ఇచ్చిన స్లిప్ పోయింది. లోపల పర్మనెంట్గా వేసేస్తారేమో లోపల అనుకున్నా. మళ్ళీ ఏదో మేనేజ్ చేసి బయటికి వచ్చాను. అప్పుడు నేను హరీష్ షార్ట్ తీయడం గమనించాను. షార్ట్ బై షార్ట్ తను ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రవితేజకి అన్నయ్య అంటాడు ఇప్పటికి కూడా. అన్నయ్య అని అతనికి చెప్పి, అతనిలో తనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ ఏంటో చెప్పి, వెంటనే మళ్ళీ కెమెరామ్యాన్కి చెప్పి, ఇదంతా నేను 3 రోజులు గమనించాను. నేను వెళ్ళిన పని రవితేజ కలవడానికి. బట్ తను గమనిస్తుంటే 2వ రోజు చెప్పేశాను, హరీష్ నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, చాలా కాన్ఫిడెంట్గా తీస్తున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో అని చెప్పాను. అది తనకు గుర్తుందో లేదో తెలీదు, ఎందుకంటే చెంచల్గూడ జైల్లో షూటింగ్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగి ఉండొచ్చు అని అనుకుంటాడు. సో అది మా ఇద్దరి మధ్య జైల్ మేట్స్ మా ఇద్దరం అప్పుడు. సో ఇప్పుడు ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్టు ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. ఇంకోటి ఏంటంటే, నాకు తన మాటలు చాలా ఇష్టం. అద్భుతమైన డైలాగ్ రైటర్. చిన్న పంచులు అద్భుతంగా పెలుస్తుంటారు. చాలా ఫంక్షన్లో బయట విడిగా కలిసినప్పుడు కానీ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. అలాగే హర్ష, ఉత్తేజ్ కూడా. తర్వాత ఇంకొక డైరెక్టర్ వచ్చారు, ఆయన సూర్యకాంతం డైరెక్టర్. ఆ టైటిల్ నేను చాలా ఇష్టపడ్డాను. భలే పెట్టాడు ఈ టైటిల్, ఎవరో కనుక్కున్నాడు అనుకున్నాను. నాకు నంబర్ ఉంటే ఫోన్ చేసి చెప్పేవాడిని నీకు. సో అది. ఇక ఈ సినిమా నిర్మాత గురించి చెప్పాలి అంటే, బొడ్డు కోటేశ్వరరావు గారు. ఆయనకి నాకు అసలు పరిచయం లేదు. నా ఇంటర్వ్యూలు చూశారు, TNR ఇంటర్వ్యూలు చూసి, ఈ డైరెక్టర్తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని నాకు తెలిసిన వాళ్ళని, ఆయనకు తెలిసిన వాళ్ళని నా నంబర్ తీసుకొని ఫోన్ చేసి, ఆయన నాతో ఫస్ట్ చెప్పింది ఏంటంటే, నాకు సినిమా తీద్దామనే ఆలోచన ఉంది సార్, ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. నేను ఒక 10 రోజులు మీతో మాట్లాడతాను, నాకు అప్పుడు సినిమా తీయొచ్చు అనే కాన్ఫిడెన్స్ కలిగితే అప్పుడు తీస్తానంటే, మీకు ఇబ్బంది లేకపోతే మాట్లాడతా అన్నాడు. నేను చాలామంది అన్నారే, వీళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళకి టైంపాస్ 2 పెగ్గులు వేసినప్పుడు మాట్లాడతారు, సరే ఇది కూడా అలాంటిదేనే, సరే మాట్లాడండి అన్నా. ఆయన ఒక 10 రోజులు మాట్లాడారు వరుసగా. ఆయన మెసేజ్ చేస్తారు, సార్ కెన్ ఐ కాల్ యూ అని. అప్పుడు నేను మళ్ళీ చేస్తే ఆయన మాట్లాడతారు. 10 రోజులు అయిపోయిన తర్వాత, సార్ నేను ఫిక్స్ అయ్యాను సార్, మీతో సినిమా తీస్తున్నాను, నా బడ్జెట్ ఇంత,
ఇంతలో మీరు సినిమా తీసి పెట్టగలరా అని అలా నన్ను ఆడిషన్ చేశాడు, అంటే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. సో ఆయనకి ఈ సినిమా మంచి డబ్బు తెచ్చిపెట్టాలని, ఈ సినిమా బాగుండాలని, అంటే చాలా మంచి మనిషి, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఈ సినిమాకి ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే ఎవరికి ఫ్రీగా పని చేయించుకోవద్దు అంటాడు. ఆఫీస్కి వచ్చిన ప్రతి వాళ్ళకి మంచి మంచి ట్రీట్మెంట్, భోజనం పెట్టను అంటారు. అది ఆయన క్యారెక్టర్. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ రోహిత్ వర్ధన్, అలాగే కార్తీక్, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన సాలూరి రోషన్, తర్వాత కెమెరామెన్ అడ్లీ, వీళ్ళందరూ చాలా చాలా బాగా పనిచేశారు. టోటల్గా సినిమా చాలా మంచి సినిమా అవుతుంది. మార్చి 11న విడుదలవుతుంది. తప్పకుండా మీరందరూ చూసి మా టీంని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ.